ఇక పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించారు. విహంగ వీక్షణ ద్వారా పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు లైవ్ ద్వారా. రాజేష్, శ్వేత, పోలవరం ప్రాజెక్టు పునఃప్రారంభం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టులో చూసుకుంటే గడిచిన 5 ఏళ్లలో పూర్తిగా నిర్వీర్యమైపోయింది. గత 5 ఏళ్లలో ఎక్కడా కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అభివృద్ధి పనులు ఎక్కడా కూడా పూర్తి కాని పరిస్థితుంది. అయితే దీంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన ఈ పనులన్నింటినీ కూడా ప్రతిష్టాత్మకంగా పూర్తి చేయాలనేసి ఏదైతే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఈ హామీలు నిలబెట్టే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో పూర్తిస్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేసే విధంగా 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీరు అందించే దిశగా పనులు వేగవంతం చేయాలి. అదేవిధంగా పనులు ఎక్కడికెక్కడ యూనిఫామ్లో పూర్తి చేయాలి. ప్రస్తుతం అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పోలవరం ప్రాజెక్టు డయాఫామ్ వాళ్ళను పరిశీలించే క్రమంలో ముందుకు ప్రాజెక్టు మొదట దశ పనుల వైపు చేరుకున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే దాదాపు గత ప్రభుత్వంలో డయాఫామ్ నిర్మాణం లోపాలతో పూర్తిగా వరదల సమయంలో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అయితే అటువంటి రేపు జనవరి 3వ తారీఖు నుంచి డయాఫామ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టే దిశగా అయితే ముందస్తుగా అధికారులు ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా ఏ విధమైన సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పూర్తి కావాలి. అదేవిధంగా ఇప్పటికే కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు నిధులు కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో అభివృద్ధి దిశగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ముందుగా ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ దిశగానే పూర్తిగా రాజధాని అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, ఈ రెండు కూడా ఖచ్చితంగా పూర్తి చేసే దిశగానే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఉన్నాయో గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ పనులను పూర్తిగా ఆపివేశారు. అయితే అటువంటి తరుణంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసే దిశగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినప్పటికీ కూడా దాదాపు 18 సార్లు వరకు ఇప్పటివరకు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఏ విధంగా చేయాలి, దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నిధులు ఏ విధంగా ఉండాలి, ఆర్ఆర్ ఎక్కడైతే ముందుగా చూసుకుంటే ఆర్ఆర్ విషయంలో చూసుకుంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల దాదాపు కోట్ల రూపాయల ఆర్ఆర్ పెరిగిపోవడంతో ఇప్పుడు అటన్నిటిని చెల్లించే దిశగా ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయో నిధులు రప్పించి ఖచ్చితంగా ప్రజలకు అందే దిశగా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు అదేవిధంగా అధికారులు ఏ విధంగా సమీక్షించాలి, అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. శ్వేత. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.